కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తనదైన ప్రత్యేకతను తెలుసుకుంటూ ఈ వాసవి క్లబ్ ముందుకు దూసుకుపోతుంది. ప్రతి కార్యక్రమం ఒక సేవా పుష్పంగా వికసిస్తుంది. ఎదిగిన కొలది ఒదిగి ఉండాలనే దృక్పథంతో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా శుభాకాంక్షలు. మరి ఇప్పుడు కాలింగ్ కూడా చేసుకుందాము. సార్ ఒక్కసారి సార్ 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 ఒక ఫోటో. సార్ కొంచెం మిడిల్కి ఉండండి. ఇటు రండి, మిడిల్ రండి సార్. సార్ కొద్దిగా మిడిల్. నించోండి. మీ అందరి కర్తాలకు వందండి. ఓకేనా? రైట్. స్టేట్ చేయండి. అరుగుల ప్రకాష్ గారిని కోరుతున్నాను. హలో, ఈరోజు నాగ ప్రకాశోత్సవం వేగానికి అందరికీ స్వాగతం. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం జ్యోతికంగా చేయమని దీప ప్రజ్వలనం చేయవలసిందిగా ఫస్ట్ లేడీ ఆఫ్ ది రీజన్ శ్రీమతి అరుగుల నాగరాజమణి గారిని కోరుచున్నాను. And then I request all विद्महे पुष्पपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। ओम वासवाम्बाय विद्महे पुष्पपुत्रै च धीमहि तन्नो वासवी प्रचोदयात्। हेलो जय वासवी, जय जय वासवी, जय जय वासवी। వరం ముందుకు వచ్చి తీసుకో సార్ గారికి వెయిట్రా. డన్. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ. वासवी माता की, वासवी माता की, वासवी माता की, वासवी माता की, वासवी माता की। नित्य
జై వాసవి అందరూ జై వాసవి. అందరూ కూడా మీ కుడి చేతిని హృదయం మీద గుండె మీద పెట్టుకోవాల్సిన కోరుతున్నాం. ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా స్నేహం సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆర్యవైశ్యులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేయించున్నాను. జై వాసవి. అందరూ అలానే నిలబడి ఉండండి. మరి మనిషికి ఎంత సంపద ఉన్నా, మంచి కుటుంబం ఉన్నా, మనశ్శాంతి చాలా ప్రధానం. మనశ్శాంతిని మించిన శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. మరి నేను బాగుంటే చాలు అనుకోవడం స్వార్థం, మనందరం బాగుండాలి అనుకోవడం ధర్మం, ఆనందప్రదాయకం. మరి ఇతరుల సంతోషంలో మన ఆనందాన్ని చూడడం ఉత్తమం. ప్రపంచంలో అందరూ సత్ప్రభావంతో శాంతి మార్గంలో పయనిస్తూ సర్వే జన సుఖినో భవంతు అనుకుంటూ ప్రపంచ శాంతి కోసం అందరం ఒక నిమిషం మౌనాన్ని పాటిస్తాం. అలాగే మీ జిల్లా సభ్యుడు మా అంతర్జాతీయ ఆఫీసర్ తడకపట్ల శేఖరన్న గారి ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా మనం ఒకరి మౌనం పాటిస్తాం. మనం భారతీయులం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మన జాతీయ పతాకపు రెపరెపల్లో కార్యక్రమం చేయడం ఎంతో శుభకరం. మన వాస్తవ్యం కేసీజీఎఫ్ రాజమల్లి అంజయ్య గారిని మన జాతీయ పతాకాన్ని జై హింద్. భారత్ మాతా కీ మన తెలుగు వారు గర్వించదగిన ఈ Right, thank you. వెంకయ్య గారు రూపొందించిన సార్ ఒక్కసారి ఇక్కడ అందరు ఇక్కడ చూడాలా. జై వాసవి జై వాసవి ఓకే రైట్. జై వాసవి సార్ సార్ ఇవ్వాల్సిందిగా కాన్ఫరెన్స్ చైర్మన్ గారిని కోరుతున్నాను. జై వాసవి జై జై వాసవి.
ఈనాటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105 రీజన్ 6 ప్రాంతీయ సదస్సు ప్రకాశోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు వాసవియన్ సిల్వర్ స్టార్ రేణుకంటి శ్రీనివాస్ గారు, విశిష్ట అతిథులు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు గోల్డెన్ స్టార్ PCGM మంగమామి రాజేంద్ర గారు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రీజనల్ ఇన్ఛార్జ్ వాసవి విద్యా సంకల్ప KCGM శ్రేయోభిలాషి మానేపల్లి రామారావు గారు, సదస్సు పరిశీలకులు వాసవియన్ సిల్వర్ స్టార్ KCGM మరియు జిల్లా కార్యదర్శి బొజ్జా మురళీధర్ గారు, వేదిక అలంకరించిన పెద్దలు శ్రేయోభిలాషులు, వేదిక ముందున్న సోదర సోదరి వాసవియులకు అందరికీ బంధుమిత్రులకు అందరికీ పేరున స్వాగతం సుస్వాగతం. మన రీజన్ 6 జిల్లాలోనే కాక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో ప్రముఖ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ మీరంతా విచ్చేసినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ అలరిస్తుండటంలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ రీజన్ 6 తరఫున పోస్ట్ క్లబ్ వాసవి క్లబ్ KCGM సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్ తరఫున అర్హుల కుటుంబ సభ్యుల తరఫున మరొక మన స్వాగతం పలుకుతున్నాం. చేయవచ్చు. ఆఫీసర్ రీజన్ చైర్మన్ వాసవియన్ గోల్డెన్ స్టార్ KCGM అరుగుల ప్రకాష్ రావు గారిని పరిచయం చేయవలసిందిగా రాయకంటి రాజేశ్వరరావు గారిని కోరుతున్నాను. మొత్తంగా అరుగుల ప్రకాష్ రావు గారి జీవిత విశేషాలను తెలుపుతున్నాను. వాసవియన్ గోల్డెన్ స్టార్ KCGM అరుగుల ప్రకాష్ రావు గారు సెప్టెంబర్ 20, 1940 సంవత్సరంలో కీర్తిశేషులు అరుగుల రామచంద్రయ్య గారు శ్రీమతి అరుగుల చంద్రమణి దంపతులకు సికింద్రాబాద్లో జన్మించారు. వీరు తమ విద్యాభ్యాసం డిగ్రీ వరకు BCom డిగ్రీ వరకు చేశారు. వీరిది వ్యాపార కుటుంబం కావున కొంతకాలం హోల్సేల్ బట్టల వ్యాపారం చిట్ ఫండ్ సంస్థను నిర్వహించారు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో అకౌంట్స్ మేనేజర్గా తమ విధులు నిర్వహించారు. పదవి విరమణ అనంతరం వివిధ సంస్థల్లో చేరి సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూనే ఉన్నారు. వీరు 2014లో వాసవి క్లబ్ KCGM సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్లో సభ్యులుగా చేరి అంచెలంచెలుగా పదోన్నతి పొందారు. 2019వ సంవత్సరంలో ఐకాన్లో ఉత్తమ కోశాధికారిగాను, 2022వ సంవత్సరంలో ఐకాన్లో ఉత్తమ అధ్యక్షునిగాను పురస్కారం పొందారు. వీరు స్వర్గీయ తీరకుంట సత్యనారాయణ గారి పుత్రిక శ్రీమతి నాగరాజమణి గారితో BSc డిగ్రీ హోల్డర్ అండి గారితో 1971లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడు చంద్రకాంత్ CA. వీరి వివాహం జ్యోతిర్మయి గారితో జరిగింది. వీరు ప్రస్తుతం ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తమ విధులను నిర్వహిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఒక కూతురు. కుమారుడు విషన్ సాయి 10th క్లాస్లో ఉన్నారు. కుమార్తె వంశిక డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తోంది. అలాగే వీరికి ఒక కూతురు ఉంది. వీరి కూతురు ప్రకాశ్రావు గారి కుమార్తె అయిన మాధవీలత గారు శ్రీ రాజశేఖర్ పోర్ట్ స్టోర్ ఇంజనీర్గా గారితో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు. వీరి పెద్ద కూతురు రిత్విక బీటెక్ పూర్తి చేసి మివిడా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. చిన్న కూతురు రిషిత బీటెక్ 2nd ఇయర్ చదువుతోంది. కుటుంబ సభ్యులందరూ శ్రీ ప్రకాశ్రావు గారికి సేవా కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ అవకాశం నాకు అందించినందుకు అరుగుల ఫ్యామిలీకి ధన్యవాదాలు. తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా రీజన్ చైర్మన్ వాసవియన్ అరుగుల ప్రకాష్ రావు గారిని కోరుతున్నాను. జై వాసవి, జై వాసవి. వేదిక పైన ఉన్న ముఖ్య అతిథులకు వేదిక ముందున్న అందరి సోదరి సోదరులకు స్వాగతం సుస్వాగతం. నేను అరుగుల ప్రకాష్ రావు అండి. నేను 10 years బ్యాక్ 2014లో వాసవి క్లబ్లో సభ్యుడిగా చేరానండి. ఇప్పుడు 10 years కంప్లీట్ అయింది. అందరు ప్రోత్సాహం ముందుకు వచ్చేసాను. కోశాధికారిగాను ప్రెసిడెంట్ గాను చేశాను. 2019లో కోశాధికారిగా పనిచేశానండి. దానికి మానేపల్లి రామారావు గారు ముందు ఇచ్చేసేసి తప్పకుండా మీరు చేయాలని చెప్పి నన్ను ఎన్నుకున్నారు. తర్వాత ఆ సంవత్సరంలో కూడా రామారావు గారు ఒకటి మాకు పర్మనెంట్ ప్రాజెక్ట్ అని కూడా చేపించాడండి.
అది స్వయం కృషి అని ఉందండి. దాంట్లో మానసిక వికలాంగులు ఉన్నారు. దాంట్లో ఒకటి డొనేషన్ చేశాం రూమ్ గురించి. ఆ సంవత్సరం లోపలే మా ఒక సభ్యుడు లింగాకను ఆయనకు డయాలిసిస్ మిషన్ మా వీర్ చారిటబుల్ ట్రస్ట్కు డొనేట్ చేశారండి. తర్వాత 2022లో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ సంవత్సరంలో కూడా మంచికంటి ప్రకాష్ గారు నాకు సహాయంతో చేసేసి 313 కేసీజెఫ్లు చేశామండి ఇంటర్నేషనల్ ఆఫ్ వెయిట్. తర్వాత మన డిస్ట్రిక్ట్ లో కూడా 30% ఓన్లీ సీనియర్ సిటిజన్ క్లబ్ చేసిందండి ఆ ఇయర్. మంచికంటి ప్రకాష్ గారు ఆయన ఇంట్లోనే చేశాం. అడుగు అడుగున సహాయపడుతూ మానపల్లి రామారావు గారు ఎన్నో సజెషన్స్ ఇస్తూ చేసి నా స్టేజ్ బై స్టేజ్ పెరగడానికి కూడా చాలా వాళ్ళ వంతు కూడా ఇది ఉందండి. నాకు సెక్రటరీగా చందా జగదీశ్వరరావు ఉన్నారండి. ఫస్ట్లో నేను ట్రెజరర్ ఉన్నప్పుడు అతను జాయింట్ ట్రెజరర్గా ఉన్నాడు. చేదోడు వాదోడుగా ఉండి అన్నింటికీ సహకారం ముందొచ్చాడు. తర్వాత నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నాడు. ఇప్పుడు రీజనల్ చైర్మన్గా ఉన్నప్పుడు అతను రీజనల్ సెక్రటరీగా ఉన్నారు. అన్ని విధాలా నాకు సహాయం ఇచ్చేశారండి. తర్వాత రాయగడ్డి రాజేశ్వరరావు గారు ప్రతి ఒక్క దానికి ఏది అడిగినా కానీ సలహాలు ఇచ్చి నన్ను ముందుకు వరకు తీసుకొచ్చారండి. దీంట్లో ఇంకొకటి అండి, మా భార్య నాగరాజమణి గారు కూడా ఎంతో ఇచ్చేసి ప్రోత్సాహం చేసి మా కుటుంబ సభ్యులంతా ముందుకు సాగడానికి వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉందండి. ఇంతవరకు వచ్చారంటే వాళ్ళ ప్రోత్సాహం కుటుంబం చాలా ఉందండి. రీజన్ చైర్మన్ గా ఇప్పుడు 4-6 క్లబ్లు ఉన్నాయండి. అందరూ కార్యక్రమాలు అన్ని చక్కగా చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా అన్నదానము, తర్వాత గవర్నర్ విజిట్, తర్వాత ప్రెసిడెంట్ విజిట్, అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నారండి. ఆయన గోప్శెట్టి గౌశంకర్ ప్రెసిడెంట్ అండి. అతను ఆ తర్వాత అమర్నాథ్ గారు సెక్రటరీ గారు, ఎర్రం రాములు గారు ట్రెజరర్ గారు అండి. ముగ్గురు చాలా విధంగా ఈ విధంగా చేస్తున్నారంట. తర్వాత సౌభాగ్యం వాళ్ళు కూడా చాలా ప్రోగ్రామ్స్ చాలా బాగా చేశారండి. వాళ్ళు ఒకసారి ఉమెన్స్ డే నాడు ఏమంటే 50 సంవత్సరాలు పెళ్ళైన దంపతులకు 50 మందికి సన్మానం చేశారండి. గ్రేట్ అప్రిషియేషన్. అదే ఉమెన్స్ డే నాడు యూనిక్యూ అండి, నాగరాణి గారు అండి బీదలకు అందరికీ చీరలు పంచారండి. ఏమిటంటే అన్ని క్లబ్ల వాళ్ళు కూడా నాకు సహకారం ఇస్తూ ఇచ్చేసారండి. ఇది కోటగిరి కృష్ణకుమార్ గారు అండి. ఆయన క్లబ్ చేస్తానని రాకెట్టి నా పిల్లలు అని ఇచ్చారు. మన సెప్టెంబర్ 28 నాడు ప్రమాణ స్వీకారం చేశారండి. ఆమె కూడా సహకారం చేశారండి. చాలా ఓకే అండి, ధన్యవాదాలు. ఈ సంవత్సరంలో భానుని నరసింహులు గారు కూడా చాలా నాకు సహకారం చేశారండి. గవర్నర్ లాగా లేదండి, యాజ్ ఎ బ్రదర్ అనుకోవాలండి. నేను గవర్నరే ఫీలింగ్ అయినది నేను ఆయన ఎక్కడ చూడలేదండి. ఎంత ఫ్రీ ఉంటారంటే ఏ టైంలో మాట్లాడి ఏం చేసినా కూడా ఇది చేస్తారు. తర్వాత నాకు ఇంకొక విషయం మర్చిపోయానండి. వంకమ్మ రాజేందర్ గారు అండి, ఆ 4-5 ఏళ్ళ నుంచి ఎప్పుడు పోనీ ఆయన అవసరం ఉండే స్పెషల్ ఐఈసీ ఆఫీసర్గా ఉన్నారండి. ఎప్పుడు పోయినా ఆయన సిగ్నేచర్ వికేఎస్పీ దాంట్లో సంతకం అవసరం ఉంది. నేను ఫోన్ చేయగానే ఎప్పుడు కానీ నో అనేవారు కానీ ఎప్పుడైనా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ మాదిరి ట్రీట్ చేశానండి. చాలా ఇంతవరకు వచ్చానండి. ఇదంతా కృషి మీ ఎంత సభ్యులది. తర్వాత చీఫ్ గెస్ట్ అందరూ వాళ్ళు చాలా సహకారం, రామారావు కానీ వీళ్ళందరూ సహకారం చేశారు. స్పెషల్గా మంచికంటి ప్రకాష్, రాయకట్టి రాజేశ్వర్ అయితే చెప్పలేదండి. వాళ్ళైతే అసలు వర్డ్స్ లేవు. నాకు జగదీష్ కూడా వెన్నుముక్కలు అంటాడండి. ఏ రాత్రి పోయినా ఏదో నేను అతను చెప్పకుండా పోతే ఎందుకు చెప్పాలి, నేను తీసుకెళ్తాను కదా అని చెప్పేవాడు అండి. ఎక్కడికైనా కూడా ఏ టైంలో కూడా వచ్చేవాడు అండి. సభాముఖంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ట్రెజరర్ అండి, క్యాబినెట్ ట్రెజరర్ మనోజ్ గారు చాలా ఇదండి.
చాలా కోఆపరేషన్ కానీ ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతారు. ఇక మురళీధర్ గారు అయితే అవసరమే లేదు. ఎన్ని టైం ఏ ప్రోగ్రామ్కి వచ్చినా కూడా వెన్నట్టు ఉండి ధైర్యం చెప్తాడండి. చాలా చెప్తున్నారు, ఒక్కొక్కరికి అంత ఇదిగా చేశారండి. చాలా అన్ని క్లబ్ల వాళ్ళు కూడా నాకు సహకారం చేశారండి. ప్రతి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరికీ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. దీంట్లో ఇది మేడ్చల్ వాళ్ళ క్లబ్ కూడా అన్ని చేశారండి. రమేష్ గారు అండి, సుచిత్ర వాళ్ళు రాలేదండి, ఆంధ్ర వీలో ఉన్నారు, వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు చేశారండి. ఈ అన్ని క్లబ్లు కూడా ఇంకొకటి గ్రేట్ ఏంటంటే డాట్ టు డస్క్ అందరు 6 క్లబ్లు చేశారండి. సక్సెస్ చేసి 7,500 రూపాయలు గ్రాంట్ అందరు పొందారండి. చాలా ధన్యవాదాలు అండి ప్రతి క్లబ్ ప్రెసిడెంట్కి. ఇంత సహకారం నేను ఆర్సీగా ఉన్నప్పుడు సహకారం చేశారంటే చాలా కంటిన్యూ చేయండి. మీరు మంచిగా ఏమేమి చేస్తారో ప్రోగ్రాంలు అన్నీ చేశారని చెప్పానండి. అది ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని ఆమెకు చాలా కోరిక ఉంది చేయాలని, అందు గురించి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి కార్యక్రమం ప్రాజెక్ట్ చైర్పర్సన్ వాసవి అని మంచి హలో అండి, మా తోటి రీజియన్ చైర్మన్లు 9 మంది అండి. వాళ్ళు నవరత్నాలు అండి. దాంట్లో కానీ 2 రత్నాలు వచ్చాయండి. ఇంకో రత్నం కనబడుతుంది. అవన్నీ బరువైన రత్నాలు కదా, అవన్నీ వస్తున్నాయి. నవరత్నాలు ఇప్పుడు ఆంధ్రవేలో ఒక రత్నం ఉన్నట్టు అన్నమాట. అదే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరు ఆశీర్వాదు వచ్చినందుకు సంతోషం. మాది ఇంకొక సుబోధ్ గారు అండి, నాకు రీకాన్కి ఫుల్ సపోర్ట్ చేశారండి. ఏది తెలియకుండా తీసుకొచ్చి అన్ని చేసేసి నాకు బ్రదర్గా హెల్ప్ చేశారండి సుబోధ్ గారు. వెరీ థ్యాంక్ఫుల్ టు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమ ప్రాజెక్ట్ చైర్పర్సన్ వాసవి మంచిగంటి ప్రకాష్ గారిని కేసీజీఎఫ్ డీటెయిల్స్ ఇవ్వవలసిందిగా. జై వాసవి, జై వాసవి. మనం అందరం యాక్టివ్ ఉన్నట్టు తెలియాలండి. జై వాసవి. ప్రియమైన వాసవి లేడీస్కు నా హృదయపూర్వక నమస్కారాలు. కేసీసీఎఫ్ గురించి చిన్న వివరణ. మన క్లబ్ శ్రీ బూర్గు సూర్యప్రకాశ్రావు గారు చార్టర్ ప్రెసిడెంట్గా, బాలార పూర్ణచంద్రరావు గారు సెక్రటరీగా మరియు మంచికంటి ప్రకాష్ ట్రెజరర్గా వాసవి క్లబ్ సికింద్రాబాద్ వాసవి క్లబ్ సికింద్రాబాద్ వారు స్పాన్సర్ చేశారు. మన క్లబ్ను వాసవి క్లబ్ సికింద్రాబాద్ స్పాన్సర్ చేసిందని సీనియర్ సిటిజన్ క్లబ్ను. మన క్లబ్కు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్గా అనుకోవడం జరిగింది. మన క్లబ్ 2012 సంవత్సరంలో 40 మంది సభ్యులతో స్థాపించబడినది. నేను అనగా మంచికంటి ప్రకాష్ 2015 సంవత్సరంలో క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ సమయంలో శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు ఏ క్లబ్ 100 కేసీఎఫ్లు ఇస్తే వారికి ఇంటర్నేషనల్ వచ్చి ఇంట్రెస్ట్లో సగం క్లబ్కు ఇస్తామని చెప్పినారు. అప్పుడు నేను మోటివేట్ చేసి 100 సభ్యులను చేసినాను. అలా చేస్తూ 2022 సంవత్సరంలో నేను క్యాబినెట్ ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహించాను. ఆ సంవత్సరంలో మన క్లబ్ 3015 కేసీఎఫ్లు చేసి ఇంటర్నేషనల్లో రికార్డు స్థాపించినాము. 2023 సంవత్సరంలో శ్రీ మానపల్లి రామారావు గారు మన గవర్నర్గా ఉన్నారు. వారి సమయంలో కూడా 102 కేసీఎఫ్లు చేసి మన క్లబ్ తరఫు నుంచి ఇంటర్నేషనల్ సమర్పించినాము. మరి 2024 సంవత్సరంలో ఈ సంవత్సరం ఎండు కాకముందే 102 కేసీఎఫ్లు చేసి గవర్నర్ గారికి అప్పగించడం జరిగింది. 102 కేసీఎఫ్ల పేమెంట్ కూడా ఇంటర్నేషనల్ కు కట్టేశాము. ఇలా చేసినందుకు గాను శ్రీ రవిచంద్రన్ గారి
మండలను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విజిట్ లో వారి మండలను పొందినారు. జై వాసవి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీనివాస్ గారిని పరిచయం చేయవలసిందిగా మంచికంటే ప్రకాష్ గారిని కోరుతున్నాను. జై వాసవి. జై వాసవి. I feel very much proud to introduce our chief guest, Sri Renukunta Srinivas garu. Sri Renukunta Srinivas garu Bellanpalli పట్టణంలో తేదీ 8/8/1972 రోజున శ్రీమతి శ్రీ రేణుకుంట్ల అనసూయ హేమవంత దంపతులకు మొదటి సంతానంగా శ్రీ రేణుకుంట్ల శ్రీనివాస్ గారు జన్మించారు. విద్యాభ్యాసం బెల్లంపల్లి పట్టణంలో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ హైదరాబాద్ డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ నందు జరిగినది. 1985 సంవత్సరంలో బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య యోజన సంఘం నందు మొదటి కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై తర్వాత కాలంలో ఎన్నో పదవులు అలంకరించి 1996లో మొదటిసారిగా బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనారు. అప్పటి నుండి వరుసగా 6 పర్యాయాలు డబుల్ హ్యాట్రిక్ పట్టణ యువజన సంఘం అధ్యక్షునిగా సేవలందించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మినీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్మించడంలో తన పాత్ర ఎన్నలేనిది. బెల్లంపల్లి పట్టణంలో ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసి దానికి గాను 3 రోజులు జైలు జీవితాన్ని కూడా గడిపినారు. సార్ థ్యాంక్స్ కొట్టాలి సార్, థ్యాంక్స్ చెప్పాలి సార్కు. ఎన్నెన్ని కార్యక్రమాలు ఎంత బ్రహ్మాండంగా మన చీఫ్ గెస్ట్ గారు నిర్వహిస్తున్నారో వినండి. తదనంతరం వాసవి క్లబ్ బెల్లంపల్లిలో చార్టర్ సెక్రటరీగా ప్రారంభమై ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, డిప్యూటీ గవర్నర్ పదవులు అలంకరించారు. తర్వాత వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ మెంబర్ గా ప్రారంభమై అడిషనల్ ట్రెజరర్, అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఉపాధ్యక్షులు వంటి ఎన్నో పదవులు నిర్వహించి ఆ పదవులకు మద్దతు తెచ్చారు. 2 సార్లు ఉత్తమ అధ్యక్షుడిగా, వాసవి క్లబ్ బెస్ట్ ప్రెసిడెంట్ గా, బెస్ట్ జోన్ చైర్మన్ గా అవార్డులు పొందారు. లయన్స్ క్లబ్ లో కూడా ప్రెసిడెంట్ గా మరెన్నో పదవులు అలంకరించారు. బెల్లంపల్లి మండలంలో గత 3 సంవత్సరాలుగా బుగ్గ దేవాలయం చైర్మన్ గా 49 లక్షల రూపాయలతో కాలక్షేప మండలం నిర్మాణం చేయించారు. గత 4 సంవత్సరాల నుండి శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ 24 లక్షల రూపాయలతో దేవాలయ ముఖమండపాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ రేణుకుంట్ల శ్రీనివాస్ గారికి ఎక్కువగా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయాలనే తపన, ప్రయాణం, కొత్త పరిచయాలను పెంచుకోవడం ఆయన అభిరుచి. మన వాసవి యొక్క థీమే ఇదండి. మనము సభ్యులు మాత్రం ఓన్లీ వైశ్యాస్, సేవ మాత్రం అన్ని కులాల వైశ్యాస్. ఇలా చెప్పుకుంటూ పోతే మన శ్రీనివాస్ గారి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. శ్రీ రేణుకుంట్ల శ్రీనివాస్ గారు సంపాదించుకున్న అవార్డులు ఎన్నెన్నో. శ్రీ రేణుకుంట్ల శ్రీనివాస్ గారు గౌరవ డాక్టరేట్లు 2 సార్లు సాధించారు. ప్రస్తుతం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు, మల్టిపుల్ మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా, బెల్లంపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ సలహాదారుగా మరియు శ్రీ సరస్వతి శిశు మందిర్ విభాగ్ సభ్యులుగా, హిందూ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులుగా పదవులు నిర్వహిస్తున్నారు. శ్రీ రేణుకుంట్ల శ్రీనివాస్ గారి వివాహం 9 డిసెంబర్ 1993న ఆసిఫాబాద్ లో ఉషారాణి గారితో వివాహం జరిగినది. శ్రీమతి శ్రీ రేణుకుంట్ల ఉషారాణి శ్రీనివాస్ దంపతులకు 2 సంతానం. మొదటి కుమారుడు ప్రణయ్ కుమార్, ఈ సాఫ్ట్వేర్ రవితో వివాహం జరిగినది. TRL బెంగళూరులో పనిచేస్తున్నారు. రెండవ కొడుకు వినయ్ కుమార్, సాఫ్ట్వేర్ TCS నాగ్పూర్లో. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మన రీజన్ చైర్మన్ అరుణ ప్రకాష్ గారికి ధన్యవాదాలు. జై వాసవి. అందరు విన్నారండి, చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే నోరు ఆడుతుంది కానీ సౌండ్ రావట్లేదు.
ఇప్పుడు అందరిలోకి వస్తానండి. మంచిగడ్డ ప్రకాష్ గారు, మరి మన శ్రీనివాస్ గారు ఎక్కడ జన్మించారనే ఊరి పేరుని చాలాసార్లు రిపీట్ చేశారు. అక్కడి నుంచే చెప్పండి. బెల్లంపల్లి. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు. మరి ఒక మంచి సందేశంతో తమ ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా మన ముఖ్య అతిథి గారిని కోరుతున్నాను. సభాయ నమః. ఈరోజు చాలా సుదినం, గొప్ప దినం. ఎందుకంటే దాదాపుగా సంవత్సర కాలం నుంచి కూడా సేవలు అందిస్తూ మరి మీరు చేసిన సేవలకు గుర్తింపు ఇవ్వాలనే మంచి తలంపుతో మరి మీ అందరి సేవలకు వెలకట్టలేనిది కాబట్టి చంద్రునికో నూలు పోగులా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించాలనే ఉద్దేశంతో సంవత్సరంలో ఒక్కసారి ఏదైతే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మరి రీజన్ చైర్మన్ గా పదవిని అలంకరించి మరి ఈరోజు నాగ ప్రకాశోత్సవం మరి రీజన్ కాన్ఫరెన్స్ అధ్యక్షులుగా సభాధ్యక్షులుగా వహిస్తున్న ప్రకాష్ గారికి, మరి రీజన్ ఫస్ట్ లేడీ నాగరాణి గారికి, అలాగే మరి నాతో పాటు విచ్చేసిన సోదరుడు క్యాబినెట్ సెక్రటరీ మురళీధర్ గారికి, కాన్ఫరెన్స్ అబ్జర్వర్. మీరు అన్ని కూడా చూడండి, మీ కాన్ఫరెన్స్ లో ఏమొస్తున్నాయి ఏం పెడుతున్నారో అన్ని రాస్తారు. అమ్మ ఎన్ని నగలు వేసుకున్నది, అన్న ఎన్ని గోల్సులు వేసుకున్నాడు, ఇవన్నీ కూడా రాస్తారు. మరి చూడండి, ఎందుకంటే మరి ట్యాక్స్ పడుతుంది, కేసీజీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మరి అన్నగారికి, అలాగే మరి కాన్ఫరెన్స్ చైర్మన్ గత సంవత్సరంలో రాజేశ్వరన్న గారు మా అన్నగారికి క్యాబినెట్ సెక్రటరీగా ట్రెజరర్గా ఉండి అన్నగారు అంతర్జాతీయ స్థాయిలోనే బెస్ట్ గవర్నర్ గా అవార్డు తీసుకోవడంలో పూర్తి సహాయం అందించిన రాజేశ్వరన్న గారిని కాన్ఫరెన్స్ చైర్మన్ గా పెట్టారు. మరి వారికి, అలాగే ఇలాంటి కాన్ఫరెన్స్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని ఒక ప్రాజెక్టు ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా నిర్మించడానికి ప్రకాశన్న గారికి పూర్తి సహకారాలు అందించిన సోదరుడు మిత్రుడు మరి మంచిగడ్డి ప్రకాశన్న గారికి, అలాగే జోన్ మీద ఉన్నారు జోన్ చైర్మన్. ఎందుకంటే మా జోన్ లో ఎవరెవరికి అవార్డు ఇస్తారు, ఎవరికి బెస్ట్ ఇస్తారు, ఎవరికి సెకండ్ ఇస్తారు ఏం తెలియకుండా వాళ్ళు మొత్తం టెన్షన్ పడుతున్నారు మా జోన్ చైర్మన్. అలాగే రీజన్ సెక్రటరీ గారికి, మరి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం చూద్దాము ఎక్కడున్నా కూడా ఒక 20 కిలోమీటర్లు ఒక పల్లెటూరు పోయినట్టు హైదరాబాద్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నాము. మరి అలాంటిది మరి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటున్నామన్న మిత్రుడు సోదరుడు నారాయణ గారు, అలాగే యువకులు ఉత్సాహవంతుడు మనమే పరిచయ వేదికను ఎంతో ఘనంగా మరి మన అందరి సహకారంతో వారు మనందరికీ పేరు ప్రఖ్యాతులు వచ్చేలా నిర్వహించిన సుబోధ్ గారు, చైర్మన్, అలాగే క్యాబినెట్ సెక్రటరీ మనోజ్ గారు, మరి అలాగే ఎక్కడ కూడా చూడండి వేదికపైకి రాకుండా ఒక మూలన కూర్చున్న గవర్నర్ గారు. ఎందుకంటే అది ఒక ఆయన ఇచ్చే సభకు వేదికకు కాన్స్టిట్యూషన్కి ఇచ్చే వాల్యూ అది. ఎందుకంటే ఏ గవర్నర్ వచ్చినా కూడా మేము వచ్చి కూర్చుంటాం, గవర్నర్ వచ్చిన మీకు తెలియదు. కనీసం మన రీజన్ చైర్మన్ గారు గవర్నర్ పేరు కూడా తర్వాత చెప్పారు. ఆయన వస్తుంటే కూడా చూసారు, ఆయన కూర్చుంటారు. లేండి నాది నేను పెళ్లి కొడుకును, నాది పేరు, నా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా అతిథులే కాబట్టి అతిథుల స్థానంలో కూర్చున్నారు. ఎలాంటి భేదభావం లేకుండా కూడా మన అందరిలో ఒకరిలా కూర్చున్న మా గవర్నర్ నరసింహ గారు. మరి ఇలాంటి కార్యక్రమానికి అందరూ ఉన్నారు. అతిథుల్లో ఏం చేస్తాం, ప్రెసిడెంట్, సెక్రటరీలు, క్యాషియర్లు, కోశాధికారులకు, మరి క్లబ్ సభ్యులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, మరి సోదరిమణులకు, మా ప్రకాశన్న కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఎప్పుడు కూడా నేను సీనియర్ సిటిజన్ క్లబ్బే కానీ సీనియర్ సిటిజన్ కాదు, నేను సీనియర్ సిటిజన్ కాదు. ఎప్పుడు కూడా ముఖం మీద చిరునవ్వుతో మాట్లాడే మా వక్కమామిడి రాజేంద్ర ఎక్కడ ఉన్నా కూడా అన్ని పనులలో నేనే అంటాడు. అన్న ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటారు మరి మా రాజేంద్ర అన్న గారు. అలాగే మరి తిరుపతికి మనం పోవాలంటే ఎన్నో టికెట్లు పెట్టుకోవాలా, ఎంతో ఖర్చు పెట్టాలా, 3 నెలలు ఆన్లైన్ లో కొట్టుకోవాలా, రూమ్ దొరకదు, ఇది దొరకదు, అది దొరకదు, పోతే లడ్డు దొరకదు, ఇది దొరకదు. ఆ భగవంతుడే మన వద్దకు తీసుకొచ్చారు. తిరుపతి వెంకన్ననే మన వద్దకు తీసుకొచ్చి స్వర్ణగిరి అనే పేరుతో ఈ రోజు అక్కడ ఎంత ఉండి ఆదాయం ఉన్నదో అంతకంటే ఎంతో
మరి అలాంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని, అలాంటి స్వామి యొక్క స్వరూపమే మరి ఒక 2 ఇంచులే తక్కువ అన్నారు అన్నగారు. అలాంటి విగ్రహాన్ని మన అందరికీ ఏర్పాటు చేసి ఈ రోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక మరి భారతదేశం అన్నా కూడా తప్పులేదు కావచ్చు, సొంత డబ్బుతో మరి ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన అందరికీ కూడా ఈ రోజు గవర్నమెంట్ కట్టాలంటే కొన్ని కోట్లు అవుతుంది. మరి అన్నగారు దగ్గర ఉండి నా ఇల్లు నా దేవాలయం నాది మనది అనే తారతమ్యం లేకుండా అంత ఖర్చుతో మనందరికి కట్టించిన మా అన్నగారు రామారావు గారికి కూడా శిరస్సు వచ్చి పాదాలను తెలియజేస్తూ గారి కార్యక్రమంలో మీరు కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నా తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మనందరినీ ఎంతో ఉత్సాహంతో మీ అందరికీ నిద్ర రాకుండా సమయం లేటు కాకుండా కూడా మధ్య మధ్యలో ఒక్కోసారి క్వశ్చన్ అడుగుతుంది చూడండి. ఏం మాత్రం క్వశ్చన్ అడుగుతుంది మరి మాస్టర్ ఆఫ్ సెరమనీ గారు గుర్తుంచుకోండి. మరి వారు ఎంతో అందంగా చక్కగా మనందరికీ కూడా యాంకరింగ్ మాస్టర్ ఆఫ్ సెరమనీ వహిస్తున్న మేడం గారికి మరి మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రీజన్ లో 8 క్లబ్లు ఉన్నాయి. 8 క్లబ్లలో 2 స్టిక్ క్లబ్లు ఉంటే 6 క్లబ్లు కొత్త క్లబ్తో కలిపి 6 క్లబ్లు ఉన్నాయి. 6 క్లబ్లలో కూడా 2 క్లబ్లు సీఎంఆర్ పంపించడం లేదు. ఒక కొత్త క్లబ్ మంచి ఉత్సాహవంతుడు ఇక 2 నిమిషాలలో చెప్పేస్తారు. తర్వాత అది ఎలా పంపించారు మొత్తం జనవరి నుంచి కూడా మొత్తం సీఎంఆర్ పంపించేపిస్తారు. చెప్పేసి సీఎంఆర్ పంపిస్తే మీకు ఏదైనా మీకు అవార్డు వస్తుంది. అందు గురించి తర్వాత వచ్చేసి సుచిత్ర 2 క్లబ్లు సీఎంఆర్ లో కొంచెం వెనుకబడి ఉన్నాయి. ఒకటి కొత్తగా ఒకటి పాతది. 2 కూడా సీఎంఆర్ లో పెట్టండి. మళ్ళీ 5 క్లబ్లు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి. అన్ని కూడా మరి డాట్ టు డస్క్ చేసి 7,500 రూపాయలు. ఎందుకంటే ఇంటర్నేషనల్ చరిత్రలోనే కనీవిని 65 సంవత్సరాల చరిత్రలో మనము మొదటిసారిగా ఎలాంటి డబ్బులు కట్టకుండా ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా మనము ఉల్టా 7,500 రూపాయలు మనం తీసుకున్నాం ఇంటర్నేషనల్. అంటే చూడండి మన ప్రెసిడెంట్ గారు ముందు చూపుతో నేను ఎవరిని కూడా డబ్బులు అడగను, నేనే డబ్బులు ఇస్తాను అని చెప్పి మనము చేసిన సేవా కార్యక్రమాలకు వారు, ఎందుకంటే మన యొక్క ఇమేజ్ బిల్డింగ్ ఉన్నత స్థానానికి వెళ్తుంది కాబట్టి ఏదైతే తోపుడు బండ్లు ఇచ్చామో, ఏదైతే స్ట్రీట్ వెండర్లకు ఛత్రీలు ఇచ్చామో, మరి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఐలాండ్స్ కానివ్వండి, వాళ్ళకు మాస్కులు, వాళ్ళు ఎక్కడైతే రోడ్డు మీద ఉన్నా కూడా ఆనందం చేయమని చెప్పేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయమని చెప్పారు. అలాగే దేవాలయాలలో కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అలాంటి వస్తువులు ఇవ్వని చెప్పారు. ఇవన్నీ చేసినందుకు 6 కార్యక్రమాలు మనం నిర్వహించినందుకు గాను 7,500 రూపాయలు మన క్లబ్కే మనకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా వారు మొదటి 3 నెలల్లోనే 5,000 ప్లస్ కేసీజీలు సాధించి ఇప్పటి వరకు 10,000 ప్లస్ కేసీజీలను సాధించడం జరిగింది. రేపు వచ్చే నెలలో మన తిరుపతిలోని అన్నసత్రం యొక్క బిల్డింగ్ కూడా ఇనాగ్రేషన్ అన్నదానాన్ని ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా కూడా మరి డిసెంబర్ 14, 15 మధుర మీనాక్షి అమ్మవారు ఏదైతే శక్తిపీఠం ఉందో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శక్తిపీఠం మధుర మీనాక్షి అమ్మ, ఆ సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో లెజెండ్ ఐకాన్ కాన్ఫరెన్స్ యాన్యువల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో 1,999 రూపాయలు ప్రెసిడెంట్ సెక్రటరీలు ప్రజలకు తప్పనిసరిగా చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన వారికి అవార్డు ఇస్తామని చెప్పారు. లాస్ట్ లాగా గవర్నర్ గారికి మూట కట్టి మాత్రం ఇవ్వరంట. మా గవర్నర్ తీసుకొస్తారు మీకు ఇస్తాను లేండి అంటే ఇవ్వరు. మీరు వెళ్తేనే మీ ముగ్గురికల్లా ఎవరో ఒకరు వెళ్ళాల్సిందే, తప్పదు. అలాంటి అవార్డు కూడా కనీ విని ఎగరి రీతిలో ఉంటాయి. అవార్డు కూడా ఏదైతే హైదరాబాద్ లో కొన్నవి కాదు, చెన్నైలో కోయంబత్తూరులో అక్కడిక్కడ చేపిస్తున్నారు. వెరైటీ వేరుగా దాదాపుగా 20 రకాల అవార్డు ఉంటాయి. నిన్న కూడా కేసీఎఫ్ నైట్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి తెలుసుంటుంది. వాళ్ళు డిఫరెంట్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మరి 25 సంవత్సరాలు నిండిన ఏదైతే క్లబ్లు ఉన్నాయో ఆ సంబంధించిన అధ్యక్షుల వారిని కూడా హానర్ చేయడం జరిగింది. 60 సంవత్సరాల నుంచి మనం వాసవి క్లబ్ లో ఉన్నా కూడా దాదాపుగా మనం ఎవరు కూడా 25 సంవత్సరాల నుంచి ఉన్న క్లబ్లో రికగ్నైజ్ ఏ అధ్యక్షులు కూడా ఇప్పటి వరకు చేయలేదు. అని చూడండి మన అంతర్జాతీయ అధ్యక్షుల వారి యొక్క ముందు చూపు. ఎందుకంటే మనం 25 సంవత్సరాలు ఉన్న అధ్యక్షుల వారిని మనం చేయాలి అని వారి యొక్క ఆలోచన అనేది గొప్ప విధానం, క్రియేటివ్. ఈ క్రియేటివ్ తో పాటు ఆయన ముందు ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి మనం ఒక్కటే రోజు
మరి వారు పిలుపునిచ్చిన మేరకు 5,500 ప్లస్ యూనిట్స్ రక్తదానాన్ని మనం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా పిలుపునివ్వలేదు. ఏ ఆర్గనైజేషన్ ఇచ్చినా కూడా చాలా తక్కువ 2,000, 3,000 అలాగే జమ చేస్తారు. కానీ 5,500 ప్లస్ దాదాపు 100 మన దగ్గర ఉన్న క్లబ్బులలో 1000 క్లబ్బులు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని ప్రాంతాలలో కూడా బ్లడ్ బ్యాంకులు సరిగా లేక మరి రక్తం తీసుకునే వాళ్ళు లేక దానికి ఇబ్బంది జరగడం జరిగింది. వర్షాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది జరగడం జరిగింది. అలాగే మళ్ళీ ఒకటి పెట్టారు. ఏం పెట్టారమ్మా ఇప్పుడు? సీడ్ బాల్ గురించి మీ అందరికీ కూడా అలాగే జూమ్ మీటింగ్ లో చెప్పుకుంటారు. మీ ఇన్ఛార్జ్ కూడా మీకు చెప్పుకుంటారు, గవర్నర్ గారు కూడా చెప్పుకుంటారు 1,00,000 సీడ్ బాల్ మనం పంచాలి అని. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాము అంటే 2013లో మనం ప్రణబ్ ముఖర్జీ గారితో ఇంటర్ భారతదేశం నుంచి ప్రభుత్వం ద్వారా మనం అవార్డు తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి అప్పుడున్న ప్రణబ్ ముఖర్జీ గారితో అవార్డు తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు కూడా ఈ చేసే సేవలన్నీ కూడా భారత ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో మనం కూడా ఈ 1,00,000 సీడ్ బాల్ అనేది చేసి ప్రకృతిని కాపాడాలి. కోటి 1,00,000 ఒక్కొక్క జిల్లాకు 1,00,000 అన్ని కలిపి 1,00,000 మొక్కలు నాటాలి అని సంకల్పంతో మనము కూడా భారతదేశ యొక్క రాష్ట్రపతితో కూడా అవార్డు తీసుకోవాలనే సంకల్పంతో మనం 1,00,000 మొక్కలు నాటాలి, 1,00,000 విత్తనాలు నాటాలి అనే ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సెలవులు ఉన్నా కూడా 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్కూల్స్ హాలిడేస్ ప్రకటించడం జరిగింది. అయినా కూడా డేటుని 28వ తేదీ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క క్లబ్ వారు కూడా లేదు అంటే ఆ 2వ తారీఖు లోపల పెట్టండి, గవర్నర్ గారి అనుమతి తీసుకోండి. మళ్ళీ తర్వాత మనకు ఊరికి వెళ్లాల్సి ఉంటుంది కావచ్చు, పెళ్లిళ్ళు ఉంటాయి కావచ్చు. అందుకు అవి ఓపెన్ ఉన్నప్పుడు మనకు పని ఉంటుంది, మనకు పని ఉన్నప్పుడు అవి పని ఉంటుంది. కాబట్టి మరి ఒకసారి మీరు ఆలోచించండి. మనం 1,00,000 విత్తనాల కలయికలో మన వంతు పాత్ర కూడా మనం పోషించాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కూడా మనం 1,00,000 మొక్కలు 1,00,000 విత్తనాలు నాటే కార్యక్రమంలో మనం కూడా పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే మనం ఇంటర్నేషనల్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ 20,000 రూపాయలు 25,000 రూపాయలు లోన్ ఏదైతే వడ్డీ లేని రుణాన్ని కూడా మనం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అందిస్తున్నాం. ఈ సంవత్సరం కొత్తగా కూడా ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇస్తున్నాం 25,000 రూపాయలు. ఎడ్యుకేషన్ లోన్ 10 ఇన్స్టాల్మెంట్ లో నెలకు 2,500 లేదా 2,000 రూపాయలతో మరి 10 ఇన్స్టాల్మెంట్ లో 20,000 రూపాయలు కానివ్వండి, 25,000 రూపాయలు కానివ్వండి వారి ఎడ్యుకేషన్ కు ఉపయోగపడేలా మనం ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఎవరికైనా తీసుకున్నారా ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్? ఇప్పించారా మీరు ఎవరికైనా? మరి ఆల్రెడీ గవర్నర్ గారు మీకు చెప్తున్నారు అంటే మీ అందరం కూడా మనం అందరం డబ్బులు వాళ్ళే ఇస్తున్నాం. అందుగురించి ఎవరైతే మన దాంట్లో ఆర్థికంగా వెనుకబడి ఉంటారో మరి వారిని గుర్తించండి. వాళ్లకు మీరు చేదోడు వాదోడుగా ఉండి మరి ఇలాంటి సహాయకాలం చేస్తే ఈ రోజు భోజనం చేస్తే మర్చిపోతారు, రక్తం ఇచ్చినా మర్చిపోతారు. విద్యా దానము చేస్తే మనము పోయినా కూడా ఆ వ్యక్తి బతుకున్నంత వరకు కూడా ఆ వ్యక్తి మరణించేంత వరకు కూడా నేను వాసవి క్లబ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్ క్లబ్ వారా నేను చదువుకున్నాను నేను అని చెప్పేసి విద్యాదానం చేస్తే అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి విద్యాదానానికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి కూడా లేదు. కాబట్టి మనం ఇంటర్నేషనల్ నుంచి కూడా 20,000 రూపాయలు వడ్డీ లేకుండా కూడా మనం ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క క్లబ్ వారు ఇలాంటి అవకాశాన్ని తీసుకోండి అందరూ కూడా. ఎందుకంటే మనమే బాధ్యతలుగా ఉంటాము, చెక్స్ తీసుకుంటాము, ట్రాన్స్ఫర్ నోట్ కూడా తీసుకుంటాం, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏమి ఉన్నా కూడా అన్ని తీసుకుంటారు. కాబట్టి చూసి ఇవ్వండి. ఎవరికైనా డబ్బులు ఇప్పిస్తున్నాము అని అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానివ్వండి, మరి ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయినా ఎడ్యుకేషన్ లోన్ అయినా కూడా మనం అందరికీ కూడా మరి చూసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కు ఎవరైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీ గవర్నర్ గారిని సంప్రదించండి. అవార్డులు మాత్రం కన్వెన్షన్ కు వెళ్ళడానికి రావు. మీరు సీఎం గారు పంపండి, కేసీసీఎఫ్ ఇవ్వండి, ఏమైనా చేయండి. కాన్ఫరెన్స్ కి వెళ్తేనే వస్తాయి. అంతేగా గవర్నర్ గారు కాన్ఫరెన్స్ కి వస్తేనే కదా ఇచ్చుడు. మీరైతే వర్కరారు కదా కాదు. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయితే మాకు చెప్పింది అది, మీకు కూడా అదే కదా విన్నారు కదా. మీ అందరి ముందే చెప్పించినాము. ఎందుకంటే ఇప్పటివరకు ఏమైనా కాకపోతే అవుతారు. గవర్నర్ గారు మాట ఇచ్చారు నేను 300 మందిని తీసుకొస్తా. ఎందుకంటే మేము ఎందులో కూడా తక్కువ కామని చెప్పేసి జిల్లా మొత్తం 300 సిద్దిపేట దాకున్నారు.
వీడికెళ్ళి హైదరాబాద్ సికింద్రాబాద్ మొదలుగా సిద్దిపేట దాకా పోవాలా ఆ సీనియర్ సిటిజన్స్ కే 50. ఏదైతే ఈ 6 క్లబ్ల ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు మన రీజనల్ చైర్మన్ గారు చెప్పారు. మరి అందులో మరి నూతనంగా ఏర్పాటైన క్లబ్ ప్రెసిడెంట్ గారు 50 సంవత్సరాలు నిండిన వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మరి వారి వయసులో 50 సంవత్సరాలు నిన్న భార్యాభర్తలు వాళ్ళు సన్మానం చేయడం జరిగింది. మరి అలాంటి ఎందుకంటే అమ్మగారు పెద్ద ఆవిడ, మరి వారి వయసులో పెద్ద ఉన్నా కూడా చేయాలన్న తలంపు రావడం, సంకల్పం అనేది గొప్పది. ఎందుకంటే అలాంటి సంకల్పం కావాలి. సంకల్పం ఉంటే ఏ పనైనా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు నిరూపించడం జరిగింది. అలాగే 60,000 రూపాయలకు ఒక ఎంకామ్ చదివే విద్యార్థిని దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా చదివిస్తున్నారు సీనియర్ సిటిజన్ క్లబ్ నుంచి. మరి వారి దాతలకు, ఎందుకంటే వారికి ఈ క్లబ్ వారికి సహకరిస్తున్న డోనర్స్ కు, దాతలకు ముఖ్యంగా, ఎందుకంటే డబ్బులు ఉంటాయి, చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళను వాడుకోవడమే మన వాసవి క్లబ్ల పని. మమ్మల్ని అడుగుతలేరు అని చెప్పేసి వాళ్ళ మనసులో అనుకుంటూనే ఉంటారు. కానీ మనం వాళ్ళని కలవం, కరెక్ట్ గా అప్రోచ్ కాము. వాళ్ళ పక్కన అడుగుతాం, ఆయన అడగం. డబ్బులు ఇద్దామని ఆయన ఉంటుంది కానీ పక్క ఆయన ఉంటుంది, ఎందుకంటే ఊకి ఇస్తారు కదా 20,000. కానీ ఆయన కూడా మనసు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దానం చేసేవారు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియదని చెప్తారు. కాబట్టి ఇలాంటి మంచి సేవాభావం, ఇలాంటి మంచి దానం అనుకున్న మరి ఇలాంటి సీనియర్ సిటిజన్ క్లబ్ వారు, మరి 6 క్లబ్లు సుచిత్ర అండ్ అలాగే భాగ్యనగర్ సికింద్రాబాద్, వనితా సుచిత్ర మేడ్చల్, వనితా మేడ్చల్, సికింద్రాబాద్ సౌభాగ్యం, వనితా యూనిట్, ఈ 6 క్లబ్ల వారికి కూడా మరి ఈ సంవత్సర కాలంలో మీరు చాలా కార్యక్రమాలు చేసి, డాండు డస్ట్ లో కూడా చేసి, వాసవి వారోత్సవాలలో కూడా పూర్తి కార్యక్రమాలు నిర్వహించి మరి ఈ రోజు రీజన్ స్థాయిలో మీరు అవార్డు తీసుకుంటున్నారు. ఈ రీజన్ స్థాయి అవార్డులలోనే ఎవరైతే బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ క్లబ్ అవుతుందో మరి దీని ప్రకారంగానే జిల్లాలో కూడా మరి అవార్డులు ఆ విధంగానే ఇవ్వబడతాయి. కాబట్టి ఎవరైతే అత్యధిక కేసీజీఎఫ్ నుంచి జిల్లా అభివృద్ధికి తోడ్పడతారో, జిల్లా గవర్నర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారో వారికి కూడా ఇంటర్నేషనల్ లో బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ కేసీజీఎఫ్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, విద్యా సంకల్ప అవార్డు ఇచ్చే వరకు ఎన్ని పెట్టారు? తిరుపతిలో బిల్డింగ్, అన్నదానం బిల్డింగ్ లో పేరు పెడతారని చెప్పారు. ప్లస్ 3 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పారు. అంతే కదా, 3 గ్రాముల బంగారు పిన్ను, తర్వాత వాళ్ళకు వచ్చేసి కూపన్స్, గిఫ్ట్ కూపన్స్, తర్వాత రూమ్ కూపన్స్, ఇలా దాదాపుగా డబుల్ ధమాకా. ఇటు విద్యా సంకల్ప పిన్నుతో పాటు, షీట్ తో పాటు, ప్లస్ రూమ్ డోనర్ గా పేరు, రూమ్ కు గిఫ్ట్ కూపన్లు, ప్లస్ 3 గ్రాముల బంగారం తోటి పిన్ ఇస్తారు. విద్యా సంకల్ప అనేది 2,70,000 ఎవరైతే ఇస్తారో మరి వాళ్ళు మన యొక్క వాసవి క్లబ్ నుంచి ఎక్కడెక్కడైతే రూమ్స్ అన్ని కూడా నడపబడుతున్నాయో, గెస్ట్ హౌస్ హైదరాబాద్ గెస్ట్ హౌస్ కానివ్వండి, తిరుపతి గెస్ట్ హౌస్ కానివ్వండి, కోయంబత్తూరు కానివ్వండి, మరి ఇంకా కట్టబోయే విజయవాడలో కానివ్వండి, ఇప్పుడు కట్టబోయే వాటిలో కూడా వీళ్ళన్నిట్లలో కూడా వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడైతే మనం ఎప్పుడైతే 2,70,000 విద్యా సంకల్ప డోనర్ ఇస్తామో, ఇప్పుడు మనకు 80G వచ్చింది, 12A కూడా వచ్చింది. మనం ఇన్కమ్ ట్యాక్స్ రిడెంప్షన్ కూడా చేసుకోవచ్చు. మనం 60 సంవత్సరాల చరిత్రలో 80Gని తీసుకొచ్చిన ఘనత మన రవిచంద్రన్ గారికే దక్కింది. 12A తీసుకొచ్చిన ఘనత కూడా మరి వారికే దక్కింది. చూడండి, మనం 60 సంవత్సరాల నుంచి ఎన్నో చేస్తున్నారు. ఒక్కొక్క అధ్యక్షులు వచ్చిన వారు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అధ్యక్షులు మనకు 12A 80G తీసుకురావడం, ఆల్రెడీ 3-4 నెలల్లోనే 10,000 కేసీజీలు దాటడం, 5,500 ప్లస్ బ్లడ్ యూనిట్స్ సేకరించడం, 1 కోటి విత్తనాలు నాటడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు వారు మనం చెప్పలేనటువంటి మరి కొత్త క్లబ్లను కూడా దాదాపుగా 200 పైన నూతన క్లబ్లు ప్రారంభం కావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఎన్నో విజయాలను మన రవిచంద్రన్ గారు వారు సొంతం చేసుకోవడం జరిగింది. క్రియేటివ్ గా మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు మన అందరిచే నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే లెసండ్ డిసెంబర్ 14, 15 మధుర మీనాక్షి అమ్మవారి సన్నిధిలో మరి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ను అంగరంగ వైభవంగా సౌభాగ్య ఆదికేశ్వర గారు ఉన్నప్పుడు వచ్చారు. ఎవరైనా కోయంబత్తూరు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కు మన రవిచంద్రన్ గారు చైర్మన్ నిజమైన ఏనుగును తీసుకొచ్చి ఆ ఏనుగు పైన రవిచంద్రన్ గారిని ఊరేగింపు, మన ఆదికేశ్వర గారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ఎవరో అధ్యక్షులు ఉంటే ఈయన చైర్మన్ ఉండి ఒక ఎలుగుని తీసుకొస్తే ఇప్పుడు ఈయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉండి కాన్ఫరెన్స్ ఆయన ఊర్లో నిర్వహిస్తున్నారు అంటే మీరు ఆలోచించండి. అంగరంగ వైభవంగా అసలు మనం కనీ విని ఊహించే రీతిలో ఏదైతే బాహుబలి కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కల్కి కానివ్వండి, ఇలాంటి ఎఫెక్ట్స్ తో మరి ఎంతో చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే రామ్ విఘ్నేష్ ఈవెంట్స్ వాళ్ళని రామ్ విఘ్నేష్ ఈవెంట్స్ సినిమా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రీ రిలీజ్ షోస్ కానీ ఇలాంటివన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి కుటుంబం నుంచి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి వాళ్ళ నుంచి కాబట్టి తప్పకుండా కూడా మీరందరూ కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో తొందరగా మీ గవర్నర్ గారిని కలవండి. మరి ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉంది కానీ అమ్మవారి దర్శనం లేదు. ఎవరైతే మనం 10 తారీఖు లోపల ఇచ్చిన వాళ్లకు అమ్మవారి విఐపి దర్శనం కూడా వాళ్ళే చేపిస్తారు చెప్పారు. దాదాపుగా 7,000 మందితో మన కన్వెన్షన్ నిర్వహిస్తున్నాం. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మదురైలో 7,000 మందితో దాదాపుగా 70 రకాల వెరైటీలతో భోజనాలు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఎవరైతే రాలేదో ఇప్పటి వరకు కట్టలేదో వారందరూ కూడా మీ గవర్నర్ గారిని సంప్రదించి తప్పకుండా కూడా మీ వంతు సహకారం ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, క్యాషియర్లు తప్పకుండా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ అవార్డు రావు. ఇది మాత్రం తప్పనిసరి గుర్తుంచుకోండి. ఎందుకంటే గవర్నర్ గారు కూడా వారు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరుగుతుంది. అప్పటికి మన రిజిస్ట్రేషన్ అయిపోవడం మీరు వద్దామన్నా రిజిస్ట్రేషన్ ఉండదు. కాబట్టి తొందరగా ఈ 4-5 రోజుల లోపలనే స్పెషల్ పర్మిషన్ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఎందుకంటే మన అశోక్ అన్న గారు, ప్రకాష్ రావు గారు ఈ సంవత్సర కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మీ అందరితో చేపిస్తూ మరి వారు కూడా చేతోడు వాదోడుగా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఈ రీజన్ జిల్లాలోనే ఒక ప్రఖ్యాత రీజన్ గా, ఎందుకంటే పెద్దలు మానేపల్లి రామారావు గారు, మా అన్న రాజేంద్ర అన్న గారు ఉన్న క్లబ్ సీనియర్ సిటిజన్స్ క్లబ్ కాబట్టి మరి వారి యొక్క సూచనలతో సలహాలతో ఈ క్లబ్ ను ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్తూ వారు కూడా ఇంకా ఉన్నత పదవిని అలంకరించాలని కోరుతూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరి ముందు నన్ను పరిచయం చేసిన ప్రకాష్ అన్న గారికి శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై వాసవి. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశానికి మా ప్రత్యేకత తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా. జై వాసవి. ఈనాటి ప్రకాశోత్సవానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈనాటి సభాధ్యక్షుడు మరియు పెళ్లి కొడుకు అయినటువంటి అరుగుల ప్రకాశ్ దంపతులకు కూడా అభినందనలు తెలియజేస్తూ మన ముఖ్య అతిథి రేణుకుంట శ్రీనివాస్ గారు ఎంతో దూరం నుంచి వచ్చి మనల్ని ఆశీర్వదించారు. వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నగారు మీరు ముందు కూడా మా క్లబ్కి వచ్చి నాకు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎప్పటికీ ఇలా చెప్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మరియు మన గవర్నర్ గారికి కూడా నరసింహ గారు మరియు బుద్ధ మురళీధర్ గారికి, కేల్గి మనోజ్ గారు, విద్యాశాఖల పకేజ్ మానపల్లి రామారావు గారికి కూడా స్వాగతం పలుకుతూ కాన్ఫరెన్స్ చైర్మన్ రాయకండి రాజేశ్వరరావు గారికి, ప్రాజెక్ట్ చైర్మన్ మంచికంటి ప్రకాష్ గారికి మరియు జోన్ చైర్పర్సన్లకు, రీజన్ సెక్రటరీలందరికీ, రీజన్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచికంటి అరుగుల ప్రకాశరావు గారు చాలా నిబద్ధతతో కూడిన మనిషి అండి. వారు అధ్యక్షులుగా ఉన్నా, సెక్రటరీగా ఉన్నా, ఇప్పుడు రీజన్ చైర్పర్సన్గా ఉన్నా కూడా వారు తన రీజన్ ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తూ రీజన్ చైర్పర్సన్లతో కానీ గవర్నర్తో కానీ అన్ని సత్సంబంధాలు పెట్టుకొని జెడ్సీలతో కూడా ప్రతిరోజు మాట్లాడుతూ తన రీజన్ ఎంతో వైబ్రెంట్గా ఉంచారు. వారికి సహకరించిన అధ్యక్షులు, కోశాధికారులు, కార్యదర్శులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన అరుగుల ప్రకాశరావు గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వాసవి
కన్యాకాపురి అమ్మవారి ఆశీర్వాదాల నుండి వారికి ఉన్న పదవి నుంచి ఉన్నత పదవులకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై వాసవి. తరఫున మన గవర్నర్ గారు వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయో విలాసి బానోలి నరసింహ గుప్తా మరియు వారి టీము నరుగుల ప్రకాష్ గారిని సన్మానించారు. ఈనాటి గౌరవ అతిథి వాసవి విద్యా సంకల్ప కేసీజీఎఫ్ మానేపల్లి రామారావు గారిని సన్మానించుకుంటున్నారు. జై వాసవి, జై శ్రీమన్నారాయణ. వాసవి మా శబ్దంతో పాటు మా శ్రీమన్నారాయణ కూడా కలిసారు. నాగప్రకాశ ఉత్సవానికి చేసినటువంటి వాసవి సోదరులకు అందరికీ కూడా స్వాగతం. నేటి సభాధ్యక్షులు ప్రకాష్ గారు, మరి అలాగే ముఖ్య అతిథి వేంకట శ్రీనివాసన్ మరి ఎంత అద్భుతంగా చెప్పారో చూశారు కదా. ఆయనతో పాటు 4 మీటింగ్ పోతే మనం కూడా ఆయనలాగా రావచ్చు. అలాగే నేను గౌరవ అతిథి కేజీ చెప్పు అందరి స్నేహితుడు, అందరి శ్రేయోభిలాషి శ్రీ వంకమానుడి రాజేందర్ గారు, అలాగే మరి నేటి అబ్జర్వర్, ఎప్పుడు కూడా అంతర్గతంగా తను పని చేస్తూ కూడా కనబడకుండా ఉండే భుజం మురళీధర్ గారు, అలాగే సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్ క్లబ్ వెన్నుముకగా ఉండి నిరంతరం 24/7 కృషి చేస్తున్నటువంటి సోదరుడు మంచిగంటి ప్రకాష్ గారికి, అలాగే ఇచ్చేసిన జోన్ చైర్మన్ అందరికీ, మరి నాతో పాటు డిస్ట్రిక్ట్ లో క్యాబినెట్ ప్రెసిడెంట్ గా ఉండి అన్ని తానే అయి ఒంటి చేతితో నడిపించినటువంటి మరి సోదరుడు రావికంటి రాజేశ్వరరావు గారికి, అలాగే జోన్ చైర్మన్స్ కి, క్లబ్ ప్రెసిడెంట్లందరికీ కూడా, సెక్రటరీలకు, ప్రెసిడెంట్లకు విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎంత చక్కగా వైభవంగా ఏర్పాటు చేసినటువంటి మన అరుగుల ప్రకాష్ రావు మరి వారి దంపతులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాసవి క్లబ్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కొత్త మెంబర్లను తీసుకోమంటారు. ఏ మెంబర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయ్యా నేను వాసవి క్లబ్లో ఎందుకు జాయిన్ కావాలంటారు. మరి ప్రెసిడెంట్ దగ్గర సమాధానం ఉండదు. అరే 360 రూపాయలు చెప్తే నేను సభ్యులతో 360 పక్కకు పెట్టి నేను ఎందుకు కావాలి సభ్యులు? మరి ఏం చెప్తారు? ప్రెసిడెంటే కొత్త, మరి సభ్యులు రమ్మంటే అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టాలి, మనిషి ఒంటరిగా ఎప్పుడు కూడా జీవించలేదు. మనిషి సంఘజీవి. మనిషి నవ్వాలన్నా కూడా
మనిషి ఏడవాలన్నా కూడా ఇంకొకడు కావాలి, ఏడిస్తే భూతం కూడా ఇంకొకడు కావాలి, లేకపోతే మనం మన మాట వచ్చ కలపడానికి ఒకడు కావాలి. ఈ సంతోషం లేకపోతే ఏమి చేయలేదు. మరి మెంబర్షిప్ ఎందుకు రావాలి అంటే వాసవీయులందరం మనం ఒకటి, ఎప్పుడు కూడా మనం ఒంటరి వాళ్ళం కాదు. సమాజంలో మనం ఒకరికొకరు తోడుగా ఉంటాము కాబట్టి మనము క్రితపు మెంబర్గా కావాలి అంటే దానికి ఎదురే. ఎవరు పోయినా కూడా ఓహో కోమటైన యూనిటీ లేదు, చులకన భావం, దీన్ని తొలగించాలనుకున్నాడు ఆయన. ఆయన అప్పుడు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అందరినీ ఒక తాటిపైకి తేవాలంటే ఏం చేయాలని ఆలోచించాడు. ఏం చేయాలంటే సమాజంలో ఎవరినైనా ఒక తాటిపైకి తేవాలంటే సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులను మొదలు పట్టుకొని మరి వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడగట్టుకోవాలి. ఆ ఉద్దేశంలో ఏం చేశారు, అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని కానీ ఎమినెంట్ డాక్టర్స్, గొప్పగా ఉన్నటువంటి డాక్టర్లు కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ మన భవిష్యత్తులో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడానికి ఒక వేదిక నిర్మించాడు. ఆ సన్మానంలో మిగతా మామూలు వ్యక్తులను, మిగతా వయసులందరినీ కూడా పిలిచేవాడు. పిలిచిన తర్వాత ఒక ఇంటరాక్షన్ లాగా, అంటే ఆ ప్రముఖులతో మామూలు సామాన్యులు కూడా కలిసే విధంగా చేసి అట్లా మన దాంట్లో యూనిటీ తేవాలనేటువంటి ఉద్దేశంతో 1960లో మన వాసనని స్థాపించడం జరిగింది. మరి అప్పుడు చూడండి ఉద్దేశం ఏంటి, అందరినీ మనం ఒక తాటిపైకి తేవాలని. అప్పుడు 3 ముఖ్య ఉద్దేశాలు క్లబ్ పెట్టారు: ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్. సర్వీస్ అనేది సేవ, నువ్వు సేవ చేయాలి, నేను సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం మనకు ఉంటే మనకందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి, ఒక వేదిక కావాలి. అదేంటి? క్లబ్. నువ్వు కనుక ఒక 1,00,000 రూపాయలు చేసినా, 1000 రూపాయలు దానం చేసినా కూడా నీయంతా నువ్వు చేస్తే ఏమీ లాభం లేదు. ఆ సంతోషం నీకు పాత్ర, సంతోషం కూడా అవ్వలేము, ఎందుకంటే నీ అంతా నువ్వు ఏం చేయగలవు. దాన్నే కనుక ఒక క్లబ్ పరంగా, ఒక యూనిటీగా క్లబ్ ద్వారా చేస్తే సమిష్టిగా అందకుండా ఆ సంతోషాన్ని అందరం పంచుకోవడం ఉంటుంది. సంఘం కూడా గుర్తిస్తుంది పలాని వయస్సులు అంటే ఏంటంటే ఎలాంటి దాన కార్యాలు చేస్తారు, ఎలాంటి వారు అనేది సమాజం కూడా గుర్తిస్తుంది. అటువంటి ఉద్దేశం ఈ ఫెలోషిప్ అనేటువంటిది అందరికీ రావాలంటే సర్వీస్ అనేటువంటి, అంటే సేవ చేయాలనేటువంటి ఒక గుణాన్ని కానీ వీళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పరిచి ఆ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఒక సమాధానం చెప్పడానికి ఏంటంటే, అయ్యా మన ఒంటరి వాళ్ళం కాదు, మన నీకు నేను తోడున్నాను, నాకు నువ్వు తోడున్నావు. దీన్ని ఏమంటారు? షరతులు లేని బాంధవ్యం, వితౌట్ ఎనీ లిటిగేషన్స్. మన బాంధవ్యం అంటే రక్త సంబంధం కాకపోయినా కానీ ఎలాంటి ఆబ్లిగేషన్స్ లేకుండా మనకు ఒక బంధువు అనేవాడు దొరుకుతాడు. ఒక వ్యక్తి సికింద్రాబాద్ నుంచి ఒక విజయవాడ వెళ్ళాడనుకున్నాం, ఒక వైశ్యుడు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యాడనుకున్నాం. విజయవాడ అంటే విజయవాడ కాదు, ఏదైనా ప్రాంతం. మరి అక్కడ ఎవరో అతనికి తెలియదు, కొత్తగా వెళ్ళాడు అనుకోండి. వెళ్ళిన వ్యక్తికి నేను ఒంటరిగానే కాదు అనడానికి కావాల్సింది ఏంటి? అతను సికింద్రాబాద్లో కనుక ఏదైనా క్లబ్లో మెంబర్షిప్ ఉంటే ఈ మెంబర్షిప్ అనేటువంటి ఒక ఫామ్, ప్రెసిడెంట్ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ తీసుకొని సంతకం చేసుకొని విజయవాడనే అనుకుందాం ఎగ్జాంపుల్, అక్కడికి వెళ్ళి విజయవాడలో క్లబ్లో అయ్యా నేను పలానా క్లబ్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను, నేను ఈ క్లబ్లో చేయదలుచుకున్నాను, నేను వాసవిని అని చెప్పారంటే అక్కడే నేను చేర్చుకున్న తర్వాత ఆ క్లబ్లో ఉన్న 100-200 మంది నీకు బంధువులు అయిపోతారు. ఎంత బాగుంది చూడండి. ఎక్కడైనా కూడా ఇక్కడ మనిషి డిప్రెషన్కి పోడు. ఎప్పుడైనా ఏం చేయాలనేటువంటి ఆలోచన ఎవరు, ఒక వెసులుబాటు, ఒక త్యాగం అనేది దొరుకుతుంది. ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి కావాల్సింది ఏంటంటే ఒక నాయకత్వ లక్షణం. అంటే దీని గురించి నేనున్నాను, నా గురించి మీరు ఉండండి అనేటువంటి ప్రేరణ, ఉత్తేజాన్ని కలిగించేటటువంటి తత్వం ఉన్నటువంటి లక్షణాలు కావాలి. కాబట్టి నాయకుల్ని తయారు చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి సెమినార్స్ ఉన్నాయి, మన దగ్గర ఉన్నటువంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ అనేది తెలుసు. గంపా నాగేశ్వరరావు గారు కానీ
మిగతా ఎవరైతే మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ స్ఫూర్తి పదార్థాలు ఎవరైతే ప్రసంగాలు ఉన్నాయో అవి మనకు తోడ్పడతాయి. డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ దానికి హాజరండి, అది వినండి. వింటే మన జీవిత శైలిలో కూడా మార్పు వస్తుంది. చక్కగా ఎలా బ్రతకాలని తెలుస్తుంది, ఎందుకు బ్రతుకుతున్నామని తెలుస్తుంది. మరి ఇన్ని ఉన్నతమైనటువంటి కార్యాలన్నీ 360 రూపాయలు వస్తుందంటే మరి రూపాయినా కాదండి. రోజుకు 1 రూపాయి కుండీ పెట్టి 1 రూపాయి వేసి సంవత్సరం తర్వాత ఉండి వాళ్ళకి ఆ 360 రూపాయలు. మనిషి పుట్టినప్పుడు అనుకుంటాడు, తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడు పిడికిలు ముగించి బయటకు వస్తాడు, నేనేదో సాధిస్తాను ఈ ప్రపంచం గురించి. పాపం మరి పోయేటప్పుడు ఖాళీ చేస్తూ వదిలేసి పిడికిలు పోతాడు. కానీ అలాంటి సన్నివేశం రావద్దు. అలాంటిది రావద్దంటే సాధించాలనేటువంటి కసి మన రూపంలో ఉండాలి. ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా కూడా ఆ కసి, ఆ ఫైర్ లోపల ఉన్నటువంటి అగ్ని ఏదైతుందో దాని ద్వారానే సాధిస్తాడు. ఎందుకంటే మనలాగే వారికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు ఉన్నాయి. మనలాగే మెదడు ఉంది, కానీ ఎందుకు మెదడు అతడు ఉపయోగిస్తున్నాడు, మనం ఉపయోగించడం లేదు. 2 రైతులు ఉండేవారట ఈ పక్కన ఇంట్లో. ఇద్దరు కూడా మరి కట్టెలు కొట్టడానికి అడవిలో వెళ్ళి రోజు కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చేవారు. ఒక వ్యక్తికి ఏమో రోజు కట్టెలు కొట్టి బోల్డని కట్టెలు వచ్చేది వారికి, మరి వారికి బోల్డని డబ్బులు వచ్చాయి. అదే పక్కింట్లో రైతుకి ఏదైతుందో కట్టెలు కొట్టడానికి తీసుకెళ్తే కొన్ని కట్టెలు రోజంతా శ్రమ పడేవారు, కట్టెలు కొన్ని వచ్చి. మరి ఆయన భార్య అడిగింది, ఏంటంటే మీరు కూడా గుండు చాకరీ చేస్తున్నారు, ఆయనలాగే చేస్తున్నారు, మీకు డబ్బులు తక్కువ ఉన్నాయి, మరి ఆయనకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అయితే ఏమోనే మరి అర్థం అవడం లేదు, కానీ ఈ సీక్రెట్ ఏదో తెలుసుకున్నాము. కొన్ని రోజులు గడిచిపోయాయి, కానీ ఒక అభిమానం అడ్డొస్తుంది కదా ఎవరు నన్ను అడగాలంటే. కానీ అభిమానం చెప్పుకోవడం ఒకసారి అతనితో స్నేహం చేసి, అన్న ఏమీ లేదు, నీలాగే నేను కష్టపడుతున్నాను, మరి నీకేమో కట్టెలు ఎక్కువ వస్తున్నాయి, మరి నాకు కట్టెలు ఏం లేదురా బాబు, నేను మిగులు సమయంలో నా గొడ్డలికి పదును పెడుతున్నాను, పదును పెట్టిన గొడ్డలతో కట్టెలు నరికితే బోల్డని కట్టెలు వస్తున్నాయి, నువ్వు మిగులు సమయంలో అది చేయలేవు, ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి నీకు కట్టెలు ఎక్కువ రావడం లేదని చెప్పాడు. కథ చిన్నదే, సందేశం ఎంత గొప్పగా చూడలేదు. మనము మామూలు విషయాన్ని ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా దాన్నే కనుక పదను పెడితే జీవితంలో నలుగురికి ఉపయోగపడతాము, మనకు ఉపయోగపడతాము. మరి ఇట్లాంటి భావన కలగాలి, ఇటువంటి ఉత్తేజాలు కలగాలంటే మరి మన వాసవి క్లబ్లో చేరాల్సిందే. ఈసారి కార్యక్రమాల్లో, వాసవి కార్యక్రమంలో నేను లాస్ట్ ఇయర్ గవర్నర్గా ఉన్నప్పుడేమో ముమ్మరంగా 24/7 తిరుగుతుంది, అన్ని క్లబ్లో పాల్గొన్నాను. మరి ఇప్పుడు నాకున్నటువంటి కార్యక్రమాల ద్వారా కాస్త సమయాన్ని వాసవి క్లబ్ తక్కువ చేయడం జరిగిందంటే కేటాయించి. కాకపోతే నేను దేవాలయం నిర్మించిన, మరి అక్కడ ఏమి సాధించినా కూడా అదంతా మన వాసవి కేంద్రం ద్వారా నేర్చుకున్నటువంటి ఆ కృషి, ఆ ఉత్తేజము, ఆ స్ఫూర్తి ఎక్కడికి వచ్చిందయ్యా అనేదంటే అది ఎప్పటికీ మర్చిపోదు. ఎంత పెద్ద భావాలమైనా, ఎంత పెద్ద అగ్ని అయినా కూడా మొగలు ఒక చిన్న అగ్గిపులతోనే వస్తుంది, ఆ సంగతి మర్చిపోదు. ఆ స్పార్క్ అనేది ఇక్కడ నుంచి వాసవి క్లబ్ నుంచి వచ్చింది. ఈ విజయం కూడా మన వాసవ్యులందరికీ కూడా ఇందులో ఆ భాగం ఉందని, మా స్వర్ణగిరీశ్వరి కృప అందరిపైన, అందరి వాసవ్యుల మీద కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మీకు ఒక గుడ్ న్యూస్, మన అరుగుల ప్రకాష్ రావు గారు స్పెషల్ అవార్డ్స్ డిక్లేర్ చేశారు. అవి నేను ఇప్పుడు అనౌన్స్ చేశాను. 60లో 20 లాగా గెంతెత్తి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన వాసవి క్లబ్ KCGF సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకండి. ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్
పంచుతుంది మమకారం, స్నేహితులు చేస్తారు సహకారం, బొజ్జ మురళీధర్ చేస్తున్న మీకు నమస్కారం. మిత్రులారా, అందరు వాసనలందరికీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, వేదిక పైన అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ, నేటి కార్యక్రమానికి మన నాగప్రకాశోత్సవం అని పేరు పెట్టి మనందరినీ పిలిచి మన అనుకుల ప్రకాష్ గారు ఈ కార్యక్రమానికి మనందరికి పిలవడం జరిగింది. ఎందుకంటే వారు మా డిస్ట్రిక్ట్ లో అన్ని కార్యక్రమాలను క్లబ్ల ద్వారా చేయిస్తూ ప్రతి కార్యక్రమానికి కూడా అటెండ్ అయి మన రీజియన్ 6th ను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు చాలా సీనియర్ సిటిజన్ అంటే కూడా చిన్న పిల్లగాని లెక్క ఏ కార్యక్రమానికైనా నేను సైతం అంటూ ముందుండి కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 6 క్లబ్లు వారికి ఇవ్వడం జరిగింది. ఆ 6 క్లబ్లలో కొన్ని క్లబ్స్ సిఎంఆర్ పంపడం లేదని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమాలు చేసినా క్లబ్ మంత్లీ రిపోర్ట్ అంటే సిఎంఆర్ మేము గుళ్ళో చేసినాం బల్లో చేసినాం అంటే మీకే తెలుస్తుంది. సిఎంఆర్ పంపిస్తే మా డిస్ట్రిక్ట్ తెలుస్తుంది. రేపు పొద్దున November 9th రోజున మన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది కనుక ఎవరు ఏం చేసిందని రేపు పొద్దున స్క్రూటినీ చేస్తే తెలియాలి కదా. అందు గురించి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కూడా క్లబ్ వారి అకౌంట్ ఉంటేనే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా నేను చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంతమంది ముంగట వీళ్ళకి ఇది లేదు అది లేదంటే మనలో మనం నారాజు కావడం జరుగుతుంది. కొన్ని క్లబ్స్ ఎక్స్టెన్షన్ చేయకుండా వారి కార్యక్రమాలలో బ్యాంక్ అకౌంట్ కానీ సిఎంఆర్ కానీ తర్వాత వెనుకబడి ఉండడం జరిగింది అన్నగారికి. ఎందుకంటే మేడ్చల్ వారు కూడా మనము రేపు పొద్దున డబ్బులు రాకపోతే మనం దాన్ని కోల్పోతాం. అప్పుడు అందరికి వచ్చిందంటే మనకు రాదంటే మిస్టేక్ మనదే. క్లబ్ అకౌంట్ ఓపెన్ చేస్తే రాకుంటే మా చెప్తే మా గవర్నర్ గారు కానీ మా ట్రెజరర్ కానీ వారిని మేము అడగలుగుతాం. మరి నీకు అకౌంటే లేకపోతే ట్రాన్స్ఫర్ కాదు. ట్రాన్స్ఫర్ కాదంటే మేము బాధ్యులం కాం. అందు గురించి సిఎంఆర్ పంపడం కానీ క్లబ్ అకౌంట్ కానీ ఇంకా సమయం చాలా దగ్గర ఉంది. మీరు కూడా అన్ని అకౌంట్స్ కానీ సిఎంఆర్ పంపించి బ్యాంక్ అకౌంట్ డిస్ట్రిక్ట్ లో 9 మంది రీజియన్ చైర్మన్స్ లో ఉండడం జరిగింది. ఒకరికన్నా ఒకరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. రేపు ఇంటర్నేషనల్ లో కూడా డిస్ట్రిక్ట్ 105 అందరికంటే ముందుండి ఉత్తమ స్థానాన్ని పొందాలని మీ తరఫున నేను ఆశిస్తున్నా. ఎందుకంటే కార్యక్రమాలు చేయడం ఖర్చు పెట్టడం చేస్తున్నాం కనుక అదే ప్రకారంగా మనము అన్ని కార్యక్రమాల్లో చురువుగా పాల్గొని వారికి అనుగుణంగా మనం వసూలుకొని సిఎంఆర్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ మొత్తం కంప్లీట్ చేసి ఎక్కువ పెండింగ్ పెట్టకుండా ఈ నెక్స్ట్ మంత్ వరకు అన్ని పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను డిస్ట్రిక్ట్ అబ్జర్వర్గా నియమించడం జరిగింది. ఇప్పుడే చీఫ్ గెస్ట్ గారు చెప్పిండ్రు. మా వంతు ఏంటంటే ఎన్ని క్లబ్స్ అటెండెడ్, ఎన్ని క్లబ్స్ బ్యానర్ ప్రజెంటేషన్,
ఎంతమంది ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్యానల్ ప్రజెంటేషన్లో అటెండ్ చేయలేదు కనుక మీరందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి. ఇప్పుడు ఒక స్పెషల్ సెలబ్రేషన్ అండి. మరి ఇది ఏ మంత్ అండి? ఇది సెప్టెంబర్, భాద్రపద మాసం. సో ఇంగ్లీష్లోకి పోదాము. సెప్టెంబర్ మంత్లో ఎవరు పర్చేస్ చేసుకున్నారు ఇప్పటివరకు? ఎవరు? మీరు చెప్పండి. మీ వాళ్ళు కాదు, మీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మీరు చెప్పండి. ఎవరెవరు ఉన్నారు? చేయి చెప్పండి అందరూ. ఓకే, మీరందరూ ఒకసారి లేచి నిలబడండి. మీరందరూ మాకు స్పెషల్ అండి ఈరోజు. నిలబడండి. సెప్టెంబర్లో చేసుకున్న వాళ్ళు. మీకు ఒక స్పెషల్ సెలబ్రేషన్ అండి. మీ అందరితో మన ఈ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు కేక్ కటింగ్ చేపిస్తున్నారు. ఈ మాసంలోనే జన్మించారండి. సరే, ఇంకోటి స్పెషల్ అండి. 19 సెప్టెంబర్ కాదండి, 17th బర్త్డే. 20th అరుల ప్రకాష్, 21st మానపల్లి రామారావు గారు. 19, 20, 21 3 days సెలబ్రేట్ చేస్తున్నారండి. మరి మీ అందరి కోసం కూడా ఈ రోజు స్పెషల్ సెలబ్రేషన్. 3rd సెప్టెంబర్ 17th బర్త్డే. మన నేటి గౌరవ అతిథి వర్ధమామి రాజేందర్ గారు 3rd రోజు చేసుకున్నారంట. మరి ఈ రోజు ఎంతో మంది అతిథులు ఉన్నారండి. వారితో పాటు మీరు మాకు అందరికి స్పెషల్ అండి. రండి, స్టేజ్ దగ్గరికి రండి. మంచిగా వస్తుంది వీళ్ళు. 2 శోభాలు వచ్చినాయండి. అనురాధ, వరలక్ష్మి, వనిత సౌభాగ్యం, వాసవి సౌభాగ్యం ట్రెజరర్ కూడా. సౌభాగ్యం బోయినపల్లి ట్రెజరర్ సెప్టెంబర్. మోర్ ట్రెజరర్ అండి ఇక్కడ. స్వరూపరాణి చీకోటి స్వరూపరాణి గారు. సౌభాగ్యం పొలంచి వినోదం, వనితా సౌభాగ్యం. ఇక్కడ మీరు ఎక్కువ గమనించిందండి వనితా సౌభాగ్యం.
జరగనా ఉండదు అంటే స్టేట్ వెళ్ళిపోవాలి అది ఇస్తారా అన్న కొంచెం బ్యాగ్ వెళ్ళాను అన్న సునీల్ చాలా యాక్టివ్గా ఉన్నారండి. ఓకే రైట్. వీళ్ళు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ తో పాటు లాండ్ లోడర్స్ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకొని రైట్. వచ్చేయండమ్మా. వెళ్ళండి ముందుకు రండి మేడం మీరు ఆగండి మీరు అంటే వాసవి క్లబ్ వనితా యూనిట్ వీరు ఎన్నో కార్యక్రమాలు మేడం మీరు వదిలేయండి. సేవ అన్నదానం మరి విమెన్స్ డే రోజున పేద స్త్రీలకు చీరలు పంచిపెట్టారు. ఆర్సీ విజిట్ గవర్నర్ విజిట్ కార్యక్రమాలు చేశారు. దాంట్లో కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ వాసవి క్లబ్ వనిత సౌభాగ్యం రెడీగా ఉన్నారా? సౌభాగ్యం మీకేమైనా పాట రిక్వెస్ట్ ఉందా? పాట ఏం చెప్పారు? వెళ్ళండి ముందుకు వెళ్ళండి. ఓ మేడం అట్లా కొట్టకండి. సైడ్ ఇయ్యండి. ఆంటీ కొట్టి మేము వెళ్ళండి సైడ్కి వచ్చేయండి మీరంతా. వాసవి క్లబ్ వనితా సౌభాగ్యం ప్రెసిడెంట్ గీతాలక్ష్మి మీరు ఒక లైన్ లో వచ్చేసేయండి కొంచెం.
కుటుంబాలు. థ్యాంక్ యూ అండి. మేడం నేను చూసి నన్ను కొట్టగల డన్ 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 మేడం డన్. మేడం ముందు రండి. నేను రెండు మాటలు మీకు చెప్తూ ఉంటానండి. ఆర్య వైశ్యులము మేము, మా కులదైవానికి ఆత్మార్పణకు వాసవి మాతే మాకు ఆదర్శం. వాసవి అంటే ఆచరణీయం. వైశ్యులము మేము, వాసవి నేర్పిన త్యాగం మాది, దానం ధర్మం చేయడం మాది. ఆర్య యజ్ఞాలు యాగాలు చేసేది మేమే. అన్నదానాలు చేసేది మేమే, అన్న సత్రాలు కట్టించేది మేమే. వ్యాపారాలు చేసేది పాట చేంజ్. రాజధాని ఒప్పుకోలేడు. రాజధాని తీసుకోరా.
మరియు ప్రతి అమావాస్య రోజున గోసేవా కార్యక్రమం మరియు సంవత్సరంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.